హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, మీకే కదండో నాకు కూడా నోరు ఊరుతుంది. అంత బాగుంది టేస్ట్ అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దామా. నేనైతే చాలా సింపుల్గా ట్రెడిషనల్ వేలో చేశాను. టేస్ట్ అల్టిమేట్గా ఉంది. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ బ్యాటర్ కోసం శనగపిండిని తీసుకోండి. ఒక గిన్నెలోకి శనగపిండిని యాడ్ చేసుకొని అందులోని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే కొంచెం కారం, దాంతోపాటుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని కూడా తీసుకోండి. ఇవన్నిటిని వేసిన తర్వాత ఉండలు లేకుండా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ జారుగా ఉండకూడదు. సో మీడియంగా మెయింటైన్ చేస్తూ కలపాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారా, వీడియోలో చూపించిన విధంగా ఉన్నట్టయితే సరిపోతుంది. దాని తర్వాత మిర్చీలు ఇలా చిన్న చిన్న ఒక చాక్ పెట్టుకొని ఇలా చిన్న ఘాట్లు పెట్టుకోండి. మొత్తం మిర్చీలు అన్నిటికీ మీరు ఎన్నైతే మిర్చీలు తీసుకున్నారనుకుంటున్నారో వాటి అన్నిటికీ ఇలా చిన్న ఘాట్లు పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల వరకు వాముని ఇలా నలిపి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని అందులోని ఒక 1/2 to 1 టేబుల్ స్పూన్ వరకు వాము క్వాంటిటీని బట్టి ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆ రెండింటిని బాగా క్రష్ చేస్తూ కలిపేసుకున్న తర్వాత ఏదైతే మిరపకాయలు ఉన్నాయో వాటిలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనము మొత్తం మిర్చీలు అన్నిటికీ, మొత్తం మిరపకాయలు అన్నిటిలోని ఇది శుభ్రంగా యాడ్ చేసేసుకోండి. మొత్తం అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ మిగిలిన వాము ఉంటుంది కదా, ఆ వాము ఉప్పు మిక్చర్ ఏమొచ్చి మిగిలింది బ్యాటర్లో కలిపేసుకున్నట్టయితే సరిపోతుంది. మొత్తం బ్యాటర్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అంతా బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామో ఒక్కొక్క మిరపకాయని అందులో డిప్ చేసి ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలాగా మొత్తం మిర్చీస్ అన్నిటినీ డిప్ చేసుకొని వేసుకొని 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం వదిలినట్టయితే అవి కొంచెం స్టిక్కీగా ఉండవు. సో 1 నిమిషం తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే ప్యాన్కి అంటుకోకుండా వస్తాయి. సో 2 సైడ్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోండి. ఫస్ట్ టైం మిర్చి బజ్జీ చేసినా, లేదు అంటే ప్యాన్ చిన్నది ఉన్నా, సో వేయలేకపోతున్నాము అని అనుకుంటే ఏం చేయాలి అంటే ఒక మిరపకాయని 2 ముక్కల కింద కట్ చేసుకొని వాటిని ఒక్కొక్కటిగా డిప్ చేసుకుంటూ యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా అయితే సింపుల్గా అయిపోతుంది. సో నేనైతే రెండో వాయి నుంచి ఇలాగా హాఫ్ కింద కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోయింది. సో అలా ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు 2 సైడ్లు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి. దాని తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆ మిర్చి బజ్జీల్లోకి మధ్యలోనే పెట్టేసుకోవాలి. మధ్యలోని మొత్తం అన్ని మిర్చి బజ్జీల్లోకి పెట్టేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వాము తగులుతూ ఈ క్రంచీగా ఆనియన్స్ తగులుతూ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మిగిలిన బ్యాటర్తోని మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు పకోడీ, ఆనియన్స్ అవి కొంచెం పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకొని పకోడీలాగా ట్రై చేస్తాను. కానీ ఈసారి అయితే ఇలాగా పునుగుల్లాగా ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్. సో చిన్న చిన్న పునుగుల్లాగా బ్యాటర్ని పునుగుల్లాగా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతే, చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే పక్కకు తీసేసుకొని మనం ఏదైతే ఆనియన్స్ ఉప్పు కారం ఉంది కదా, అది నాకు కొంచెం మిగిలితే అందులోనేమొచ్చి యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.